సో గణనాథుల ఉత్సవాలు ఒక్కొక్కటి గంగమ్మ వడికి అయితే చేరుకుంటూ ఉన్నాయి. బట్ శ్రీనివాస్ గారు, మనం గణనాథుడికి ఆయన పుట్టుక నుంచి ఒకటి నేర్చుకోవాలి, ఆయన బాల్యం నుంచి ఒకటి నేర్చుకోవాలి, ఇలా రకరకాల ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. అసలు ఆ గణనాథుడు పుట్టినప్పటి నుంచి కూడాను మొదటి పూజ అందుకోవడం అనేది ఒక మొత్తం కూడాను ఒక పాఠ్యాంశ పుస్తకం లాంటిది. దాని గురించి మీ మాటల్లో. ఇక్కడ ప్రప్రథమంగా దేవాదిదేవులంతా కూడా ఇప్పుడు ఆయన దీనికి కానివ్వండి, లేకపోతే తండ్రిని అడుగుతాడు, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ విధంగా మాకు పరీక్ష పెట్టడం ఏంటని. సో ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ వెళ్తే అక్కడికి ఈయననే ముందుగా స్నానం చేసి రావటము, తర్వాత తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే సకలం నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ ఆ 33 కోట్ల నదుల్లో స్నానం చేసినటువంటి ఆ ఫలాన్ని పొంది తల్లిదండ్రులు అంటే మాతాపితరుల సేవ అనే దృక్పథాన్ని అక్కడ ఇది చేయటం ప్రస్ఫుటంగా మనకి గణేష్ని దీనివల్ల కనపడుతుంది. అలాగే దేవతలందరూ కూడా ఇప్పుడు చంద్రుడి శాప విమోచనం కోసం సత్రాజిత్ శ్రీకృష్ణుడు ఇది తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన యుద్ధం చేయటము 28 రోజుల పాటు ఇదంతా కూడా మనకు పురాణ ఇతిహాసాల్లో మనకు వినాయక వ్రతకల్పనలో ఉన్నటువంటి కథా సారాంశం. ఇక నరుడు మానవుడికి ఉన్న సంబంధాన్ని ఆ ఏనుగు తలకాయి బాలుడు ఇది, అలాగే నరసింహస్వామి సింహము ఇది వారాహస్వామి, అంటే మనతో పాటు ఉన్న సహచర జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సమదృష్టితో చూడాలి అనే ఒక తత్వాన్ని మనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో అవగాహన చేసుకోవాలి. అంతే తప్ప ఆయన అట్లున్నాడు ఈయన ఇట్లున్నాడు ఇది కాదు. కాబట్టి సిద్ధి బుద్ధి సంబంధించినటువంటి ఇది. ఇక కార్యసిద్ధి గణపతి, విఘ్నహర గణపతి, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఆ విధంగా అనేక రకాలైనవి చెప్పుకుంటూ వచ్చారు. మనకు పురాణ హితాసాలు అన్నీ కూడా ఏంటంటే ప్రకృతి సంబంధించినటువంటి విషయంలో మన మనుగడకి ఏవైతే విఘాతాలు కలుగుతున్నాయో ఆ విఘ్నాలు తొలగటం కోసం గణపతిని ఆరాధన చేస్తున్నాం తప్ప ఇక్కడ ఆధునిక కాలంలో ఏమవుతుందంటే వికృత చేష్టలు ఎక్కువైపోయాయి. సనాతన సంస్కృతి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేక భావంలో పోయి మనం ప్రకృతి వినాశనాన్ని తెచ్చుకుంటున్నాం. ఈరోజు పర్వతాలు ఉండేవి, వాటిని తీసేయటం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం విలయము, నెక్స్ట్ ఈ క్లౌడ్ బరస్ట్లు ఇంతకుముందు మరి లేవు గత 15 సంవత్సరాల క్రితం అయితే. ఇక ఆధ్యాత్మికతలో కొంత రాజకీయ జోక్యం. ఒక తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాక రాజకీయం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజకీయంగా చూడండి, ఆధ్యాత్మికంగా చూడండి, వ్యవహారానికి సామాజికంగా చూడండి. ఒక స్పృహతో మనం జీవించడం అనేది మర్చిపోతున్నాం. ఫస్ట్ ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఈ సందర్భం గురించే మనం ప్రస్తావించాలి. అనేక కోణాల్లో ఉండొచ్చు, నీ మనుగడ ఉండొచ్చు, నీ ఇతిహాసాలు ఉండొచ్చు, నీ యొక్క ఇది ఉండొచ్చు, శ్రేయస్సు ఉండొచ్చు, అలాగే 5 రకాలుగా విభజించుకోండి. జీవితంలో కూడా అంతే. ఈ సమయానికి నా జీవితంలో ఇంత సమయాన్ని నేను ఆధ్యాత్మిక కేటాయిస్తా, ఇంత సమయాల్లో నేను వ్యవహారానికి ఉద్యోగ ధర్మాలు అవి చేయకపోతే మనుగడ ఇబ్బంది అవుతుంది. సో దేవాలయాల్లో కూడా శుచి శుభ్రతలు మడి ఆచారాలు ఇవన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు నాకు ఈ కోరిక కోరాలని ఆ మొక్కుబడి అక్కడ కట్టేయటం, ఆ తర్వాత దేవాలయం వాళ్ళు శుభ్రం చేయకపోవటం, ఈ ఇంపాక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇతరుల మీద పడుతూ ఉంటాయి. నెక్స్ట్ సనాతన ధర్మంలో పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి, క్రతువు ఎలా చేరింది, దానికి విభిన్నంగా పోకడలు వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆలయాల పరిశుభ్రత ఇది కానీ లేకపోతే ధర్మ పరిరక్షణ కానీ దీనికి పాటుపడాలి. అవేర్నెస్ అనేది తక్కువ ఉంది. మార్పు వచ్చింది. గతంలో కంటే కూడా విభిన్నమైన మార్పులు వచ్చాయి. వికృతమైన చేష్టలు కూడా దాంతోపాటు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వికృతమైన చేష్టలను కొంచెం త్యజించమని చెప్తున్నాం. మన సనాతన సాంప్రదాయ సంస్కృతి ఆచారాలు ఏవైతే ఉందో, ఋషిప్రోక్తం ఏదైతే ఉందో, మన మహర్షులు మనకు ఏదైతే అందించిన విద్య ఉందో ఆ విద్యను కాపాడాలి. సో పునశ్చైతన్యం చేయాలి, ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఇదివరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, ఇప్పుడు తక్షశిల నలంద యూనివర్సిటీస్ ఉన్నాయి చూడండి. అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళి వేద పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు 3TT వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇట్లా కానీ ఇక్కడ మనకి దమ్మాయిగూడ చేరియాల్లో కూడా కీసర బోయినపల్లి ఇట్లా వేద పాఠశాలలు ఉన్నాయి. అక్కడ పోయి చూడండి వేద సంస్కృతిలో ఆచార వ్యవహారాలు, ఆ విద్యా సిస్టమ్ చూడండి. నవేడేస్ ఇప్పుడున్న ఈ ఎడ్యుకేషన్ చూడండి. సనాతన సాంప్రదాయాల్ని
మనం దాన్ని ఎలా అవలంబించాలి, దాని మంత్రం ఏంటి, దాని పరమార్థం ఓకే అండి, దానికి సంబంధించి మనం సుదీర్ఘంగా మాట్లాడదాం.